ప్రేక్షకులకు మీ అభిమాన ఛానల్ ఏ.టీవీ స్వాగతం పలుకుతోంది. ఏ.టీవీలో స్వాగతం. నేను మీ అఖ్తర్. లేబర్ కోడ్ల అమలుకు వ్యతిరేకంగా సిఐటియు నిరసనలు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి లేబర్ కోడ్లను అమలు చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలోని మందమర్రి ఏరియాలో అన్ని గనుల్లో నిరసనలు చేపట్టారు. కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి, నల్ల జెండాలు, ప్లేకార్డులతో తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా KK5 గని బ్రాంచ్ అధ్యక్షులు ఎస్. వెంకటస్వామి మాట్లాడుతూ, కొత్త లేబర్ కోడ్ల అమలుతో కార్మికులకు మరియు కార్మిక సంఘాలకు ఉన్న చట్టపరమైన హక్కులు దెబ్బతింటాయని అన్నారు. ఈ నిర్ణయాన్ని అన్ని కార్మిక సంఘాలు ఏకగ్రీవంగా వ్యతిరేకించాలని, అవసరమైతే ఢిల్లీలో రైతులు చేసినట్లుగా నిరవధిక సమ్మెకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కార్మిక సంఘాలు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ లేబర్ కోడ్ల అమలుపై స్పష్టమైన హామీ ఇవ్వడంలో ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందని విమర్శించారు. ఒకవైపు కేంద్రంలో లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తున్నామని చెబుతూ, మరోవైపు రాష్ట్రంలో అమలు విషయంలో స్పష్టత లేకపోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. ఐఎన్టీయూసీ నాయకులు కూడా స్పందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో లేబర్ కోడ్లను అమలు చేయమని తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు. కార్మికులకు నష్టకరమైన ఈ కోడ్లపై కొన్ని సంఘాలు మౌనం వహించడం సరైంది కాదని అన్నారు. విధానాలు అమలు చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిద్దాం. 12 గంటల పని విధానాన్ని వ్యతిరేకిద్దాం. 12 గంటల పని విధానాన్ని అమలు చేయాలి. కట్టడకారుల సమస్యలను వెంటనే అమలు చేయాలి. కట్టడకారుల సమస్యలు వెంటనే. థ్యాంక్ యూ. దేశవ్యాప్త నిరసన ఇంకా బ్లాక్ డే జరపాలని అన్ని కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ మేము ఆ నిర్ణయంతోనే వచ్చాము. 100% ప్రొడక్షన్ వచ్చిందని స్థానిక జనరల్ మేనేజర్ రావడం, ఇంకా ఈ కార్యక్రమానికి కొంచెం విషయాలను తెలియపరచడం చేసి అందరూ కూడా జాగ్రత్తగా పెట్టడం జరిగింది. ఈరోజు ప్రధానంగా మనం చెప్పేది ఏంటంటే, 9వ తారీఖు సమ్మె 100% చేసుకున్నాం. 4 లేబర్ కోడ్ను వ్యతిరేకించింది. అట్లాగే మొన్న 12వ తారీఖు కూడా దేశవ్యాప్త సమ్మె 100% జరిగింది. అయినా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు. ఎందుకంటే ఇవాళ బ్లాక్ డే ఎందుకు జరుపుతున్నామంటే, దేశవ్యాప్తంగా ఉన్న పబ్లిక్ సెక్టర్లను నాశనం చేయడానికి, ఉద్యోగ భద్రత లేకపోకుండా చేయడానికి, ఇవాళ కార్మిక చట్టాలు అందించే విధంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఈ రోజులు సర్కులర్ జారీ చేయడం జరిగింది. ఈ లేబర్ కోడ్లు అమలు చేయండి అని అన్ని రాష్ట్రాలకు కూడా సర్కులర్ జారీ చేశారు. ఈ విషయాన్ని మీద ఎప్పుడు చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. 4 లేబర్ కోడ్లు అమలు అవుతే మనకు చట్టబద్ధత ఉండదు, మన ఉద్యోగ భద్రత ఉండదు, మనకు సాధించుకున్న కోట్లాది మంది వేల మంది ప్రాణాలు సాధించుకున్నటువంటి చట్టాలను కూడా ఈరోజు తీసివేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రేపు మన ఉద్యోగ భద్రత ఉండడు. రేపు కారు నియమకాలు పైన ఇవాళ ఉద్యోగులు చేరితే పర్మనెంట్గా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉద్యోగం చేసేటువంటి ఉండే, కానీ ఇప్పుడు అట్లాంటిది ఉండదు.